ఫైల్స్ అంశం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ నిధులతో కూడిన అవార్డును కపిల్ సిబాల్ తీసుకున్నారని బీజేపీ సంచలనమైన ఆరోపణలు చేసింది. అంతేకాదు, దీనికి రాహుల్ గాంధీ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే బీజేపీ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్ ఆ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం అంశంపై మన దేశ రాజకీయాలను దుమారం కొనసాగుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ వివాద నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు కనిపించడంతో ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అందులో ప్రధాని మోదీ పేరు కూడా ఉండడంతో అంతకుముందే బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా ఈ వివాదంలో మాజీ కాంగ్రెస్ నేత వచ్చి చేరడంతో వివాదం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీని బీజేపీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. దీంతో బీజేపీ ఆరోపణలపై కూడా కాంగ్రెస్ అదే స్థాయిలో స్పందించింది. అమెరికాలో 2010లో జరిగిన ఒక కార్యక్రమంలో లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎప్స్టీన్ నిధులతో కూడిన అవార్డును మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ అందుకున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశం గురించి కపిల్ సిబల్ ను అడగ్గా వీటిని చెత్త ఆరోపణలుగా కొట్టిపారేశారు. కేవలం కపిల్ సిబల్ మాత్రమే కాదు, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ కూడా తిరస్కరించింది. ఆ కార్యక్రమానికి సిబల్ అతిథి కాదని స్పష్టం చేసింది. యూపీఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో మన్మోహన్ సింగ్ సర్కారులో కపిల్ సిబల్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. విద్యలో ప్రపంచ స్థాయి సహకారానికి కపిల్ సిబల్ అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు అవార్డు లభించిందని కాంగ్రెస్ మీడియా విభాగాధిపతి పవన్ ఖేడా తెలిపారు. దీనికి జెఫ్రీ ఎప్స్టీన్ తో ఎటువంటి సంబంధం లేదని పవన్ ఖేడా పేర్కొన్నారు. కపిల్ సిబల్ 2022లో కాంగ్రెస్ ను వీడారు. ప్రస్తుతం కపిల్ సిబల్ సమాజ్వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎప్స్టీన్ సహకారంతో ఇచ్చిన అవార్డును గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కపిల్ సిబల్ అందుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎక్స్ లో పోస్టు చేశారు. ఆ పోస్టులో కాంగ్రెస్ విదేశీ విభాగం అధిపతి శామ్ పిట్రోడాకు కూడా ఇటువంటి వర్గాలతోనే సంబంధం ఉన్నాయని ప్రదీప్ భండారి విమర్శించారు. అంతేకాదు, కపిల్ సిబల్ కు ఆ అవార్డు అందిన కొద్ది కాలానికి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో అనేక విధానపరమైన మార్పులు చోటు చేసుకున్నాయని ప్రదీప్ భండారి ఆరోపించారు. ఇవి కేవలం యాదృచ్ఛికాలేనా, లేక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఎప్స్టీన్ వంటి బాహ్య శక్తులు ప్రయత్నించాయా? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఎప్స్టీన్ కాంగ్రెస్ వాలంటైన్ అంటూ వ్యంగ్యంగా ఆ పోస్టులో ప్రదీప్ భండారి పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై బీజేపీ మరో అధికార ప్రతినిధి షేజాద్ పూనావాలా కూడా తనదైన శైలిలో కాంగ్రెస్ ను విమర్శించారు. ఎప్స్టీన్ తో కాంగ్రెస్ నడుపుతున్న మహబత్ కీ దుకాన్ ఎలాంటిది? ఎప్స్టీన్ నిధులు సమకూర్చిన ఐఐఈ నుంచి కపిల్ సిబల్ ఎందుకు అవార్డును స్వీకరించారు అని షేజాద్ పూనావాలా తన పోస్టులో ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్లో చాలా మాట్లాడడం ఇష్టం కదా, దీని గురించి ఇప్పుడు ఆయన ఏమైనా చెబుతారా అని పూనావాలా సెటర్లు వేశారు. బీజేపీ నేతల ట్వీట్లపై కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఎదురుదాడికి దిగారు. బీజేపీకి చెందిన ప్రదీప్ భండారి, షేజాద్ పూనావాలా కలిసి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ లో కపిల్ సిబల్ పేరు ఉందని తప్పుడు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పవన్ ఖేడా తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ 59 పేజీల డాక్యుమెంట్ షేర్ చేసిందని, అందులో కాన్ఫరెన్స్ల నుంచి ఫ్యాషన్ షోల వరకు అనేక కార్యక్రమాలను జాబితా చేశారని పేర్కొన్న పవన్ ఖేడా కపిల్ సిబల్ పేరు 55వ పేజీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం కింద ఉందని వివరణ ఇచ్చారు. కానీ బీజేపీ నేతలు అంత దూరం చదవడానికి ఇష్టపడలేదని, పేరు చూడగానే ఉత్సాహపడిపోయి ప్రతిపక్షాలను ఈ గందరగోళంలోకి లాగాలని ఒక కట్టుకథను అల్లారని పవన్ ఖేడా విమర్శించారు. తద్వారా తమ సొంత నేత హర్దీప్ సింగ్ పూరి చుట్టూ అల్లుకున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని పవన్ ఖేడా ఆరోపించారు. మొత్తానికి అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ లో మన దేశంలోని పలువురు రాజకీయ నేతల పేర్లు ఉండడంతో ఈ అంశం ఇక్కడ కూడా ప్రకంపనలు రేపుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంపై కొనసాగుతున్న వివాదంలోకి కపిల్ సిబల్ పేరును తీసుకువచ్చి కాంగ్రెస్ పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టిన కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎప్స్టీన్ ఫైల్స్ అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.